ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి హాజరయ్యారు. కమ్మ సంఘం సభ్యులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లైఫ్ స్పాన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టారు. సేవా కార్యక్రమాలను స్థానిక ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో భూపతి రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొత్త మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు మన్నే రాజు తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తారు. మూడవ జయంతి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా నేను పిలువగానే వచ్చిన అందరికీ హనుమంతరావు గారికి, భూపతి గారికి, రామారావు గారికి, అందరికీ కూడా వాళ్ళందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అంటే మా సంస్థ ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు అంటే ప్రాంతాలకి, కులాలకి అతీతమైన వ్యక్తి. తీసుకొచ్చిన సంస్కరణలో ఈ రోజులు కూడా అమలవుతున్నాయంటే అది చాలా గొప్ప విషయం. ఆయన ఒకసారి ఈరోజు తెలుసుకుంటూ ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటూ ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అధ్యక్షులుగా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారు ఒక నిబద్ధతతో రాజకీయ పార్టీ పెట్టి మరి సుమారుగా 40 సంవత్సరాలు దాటుతా ఉంది. మరి ఈరోజు వారిని ఇంకా ఈరోజు కూడా మనం అందరం కూడా స్మరించుకోవడం అనేది గొప్పతనం. తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఎన్టీఆర్ గారిని గుర్తించుకుంటారు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు పాఠశాల చదువుకుంటున్న సందర్భంలో ఒక బొబ్బులి పులి, ఒక సర్దార్ పాపారాయుడు, మరి ఒక అడవి రాముడు, ఈ రకమైనటువంటి సినిమాలు చూసి మేమందరం కూడా ఒక ఇన్స్పిరెన్స్ తోటి మరి వారి గొప్పతనాన్ని మా యొక్క అప్పట్లోనే ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వారు ఒకసారి మరి పదవి ఇచ్చేనాక మేమందరం కూడా విద్యార్థులు ఉన్నప్పుడు వారికి సంపూర్ణ మద్దతుగా మేము ఇక్కడ కూడా చాలా పెద్ద ప్రోగ్రాం చేసినాం వారికి పార్టీలకు అతీతంగా. కాబట్టి వారిని ఎప్పుడు కూడా మనం అందరం కూడా స్మరించుకొని
వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఇంకా మన తెలుగు ప్రజలు తెలుగు అంతా కూడా బ్రతికున్నన్ని రోజులు కూడా ఎన్టీ రామారావును గుర్తించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సమితి ఆధ్వర్యంలో ఈరోజు మన బాదులపల్లి చౌరస్తాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క 103 జయంతి సందర్భంగా మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి హనుమంతరెడ్డి అన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూపతిరెడ్డి అన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున మన నందమూరి తారక రామారావు యొక్క జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా 9 నెలల్లో మన పార్టీ స్థాపించి మన ప్రపంచంలోనే మన గిన్నెస్ రికార్డు పొందినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా చలనచిత్ర సీమలో మనం శ్రీకృష్ణుని కానీ దేవుని రూపం చూసామంటే కేవలం నందమూరి తారక రామారావు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఎన్నో తెలంగాణలో ఆ రోజు పటేల్ పటవారి తనం కూడా రద్దు చేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ అందరూ కూడా పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో మరి ఘనంగా నందమూరి యొక్క జయంతి వేడుకలు జరుపుతున్నందుకు కూడా అందరూ కూడా అభిమానులకు అందరూ కూడా తెలియజేస్తూ ఇక్కడ మాకు ఆహ్వానించినందుకు కూడా కమ్మ సేవా సమితి సభ్యులకు సోదరులకు అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేను భూపతిరెడ్డి గారికి ఫోన్లో దిగురా, ఫోన్లో పడుతున్నా దిలీప్ గారు పద్మనాభ గారు సీనియర్లు నాయకులు, కృష్ణమూర్తి గారు, వచ్చిన మన విద్యార్థి హనుమంతరెడ్డి గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం. సార్ ఎల్లవేళ్ళలో కూడా కమ్మ సేవ తరఫున మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి అని ఆశిస్తూ ఒక నిమిషం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా వారికి ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమంతరెడ్డి గారు, వారితో పాటు మరి ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. మరి ఇంతకుముందే మేము ప్రగతినగర్లో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని అక్కడ జయంతి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అక్కడ నుండి ఈ యొక్క బాదులపల్లి చౌరస్తాలో మరి వారి విగ్రహానికి పూలమాల వేసి, మరి ముఖ్యంగా ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజల నాయకునిగా ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా కూడా స్థాపించినప్పుడు మాకు ఓటు ఎన్టీఆర్ జెండా పట్టుకొని తిరిగినదని కేవలం ఒక అభిమానిగా. అటువంటి పరిస్థితి నుండి 29వ ఏటనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ గా 3 పర్యాయాలు మరి వారి పార్టీలో పనిచేయడం, వారికి చాలా అత్యంత సన్నిహితుడిగా కూడా నేను పనిచేయడం జరిగింది. మరి ఎంతో మందిని వారు లీడర్లను తయారు చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున చాలా మంది లీడర్లు అయి ఇప్పుడు వేరే పార్టీలో పోయి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులనే క్వశ్చన్ చేసే పరిస్థితి ఇవాళ వస్తూ ఉంది. కొంతమంది మనం ఇక్కడ మన ప్రాంతంలో కూడా చూస్తూ ఉన్నాం. 2014 ఎన్నికల్లో ఆ రోజు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపించింది. నా దురదృష్టమో మరి అది ఏంటో నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకోకుండా ఈ కేసీఆర్ మాయలో పడి కేసీఆర్ దగ్గర టీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకు, అది నాకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకున్నాకనే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇంకొక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. లేకపోతే నేను తీసుకున్నట్టే ఆ రోజు టికెట్ నాకే వస్తుండే. ఇవాళ
హైడ్రిక్ 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 అని చెప్పుకుంటుంది, అది నాకుంటుంది హైడ్రిక్. ఇవాళ ఆ వ్యక్తే చంద్రబాబుకి ఏం పని, వాళ్ళకేం పని తెలంగాణతో అని మాట్లాడే పరిస్థితికి వచ్చినటువంటి బెయిమాన్లు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. అటువంటి బాబు గారు చెప్పినట్టు ఎన్టీఆర్ గారికి ఒక కులంతో సంబంధం లేదు, ఒక మతంతో సంబంధం లేదు. అందరినీ వారు సమానంగా చూసి మరి పేదవాళ్లకు పట్టెడు అన్నం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి రాజకీయం అందాలని సామాన్యులను కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను చేసినటువంటి ఘన చరిత్ర మరి ఎన్టీ రామారావు గారిది. కాబట్టి వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాల కోసం పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా కూడా వారి ఉద్దేశాలను వారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమ్మ సంఘంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా బౌద్ధూర్పల్లిలో పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు రంగారావు గారు, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి, అదేవిధంగా గౌరవ కమ్మ సంఘం అధ్యక్షులు వీరబాబు గారు, మిత్రులు దిలీప్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, మీ అందరికీ కూడా పేరు పేరున ఈ మహానుభావుడి జన్మ దిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి నాతో పాటు మిత్రులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పిసిసి ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి గారు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె రాజు గారు, పద్మారావు గారు, మైస్ గారు, శ్రీనివాస్ గారు, కొమరయ్య గారు, అది కృష్ణమూర్తి గారు, శివ గారు, కరణ్, అదేవిధంగా హరికిరణ్, మరి మా వేణు, విజయభాస్కర్ రెడ్డి, ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరికి అనిమిరెడ్డి గారు, శివ గారు, మీ అందరికీ కూడా నమస్కారాలు. మనం అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా మాట్లాడుకున్నట్టుగానే తెలుగు వారి యొక్క పేరు ప్రపంచంలో ఎవరు తెలిసేది కాదు. మనం చూస్తే ఢిల్లీలో కూడా మద్రాసి అనేవాళ్ళు, కానీ తెలుగు వారు అనేవాళ్ళు ఉన్నారు అని ప్రపంచానికి మొత్తం చెప్పింది మాత్రం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అని చెప్పక తప్పదు. రాజకీయాల్లో కూడా, రాజకీయ చరిత్రలో, భారత రాజకీయ చరిత్రలో ఎవ్వరు కూడా చేయనటువంటి 9 నెలల్లో పార్టీని స్థాపించి ఆ పార్టీని అధికారంలోకి తేవడం అనేది ఒక చిన్న విషయం కాదు, అది వారికే సాధ్యం. మరి ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు వారిని అభిమానించని వాళ్ళు ఉండరు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరూ కూడా వారిని అభిమానించే వాళ్ళు. రాజకీయాల్లో రాకముందు వారు యాక్టర్గా ఉన్నప్పుడు ఎంతోమంది
ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.